ఇంత అయిన కుప్ప ఇవన్నీ మడబెట్టాలి తర్వాత అది పెద్ద టాస్క్ అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఈ ప్యాంట్ తీసుకోక ముందు నేను ఎక్కువగా ఇట్లాంటి బ్లాక్ ప్యాంట్స్ నేను యూజ్ చేసేది 3 పిండాలంటే చాలా కష్టం తెలుసా ఇప్పుడు నాకు చుక్కలు కనిపిస్తాయి these are my star items నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటావు మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రారు బీచ్ వేసుకుంటా వేరే లెవెల్ ఉంటది వచ్చినాయి किस कलर की चड्डी पहने हो बता दो ना ఇది జస్ట్ 400 కి తీసుకున్నా యూఎస్ పోలో ఇది కూడా 100 రూపీస్ కి తీసుకున్నా ఇది సార్ నా బ్రాండ్ నేను 100 టైమ్స్ తీసుకున్నా నువ్వు మనిషి లేకపోతే మాట రోగాన్ని రా నువ్వు చెప్పడం మర్చిపోయినా యాక్చువల్గా ఇది ఎయిర్పోర్ట్స్ ఎన్ని సార్లు కొట్టినా చావని పాము రా నువ్వు దీనికి బెల్ట్ యూజ్ చేయకుండా ఇట్లాంటి థ్రెడ్ యూజ్ చేసి కొందాం మీరు సపోర్ట్ చేసి కొందాం పక్క నేను మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నారా నువ్వు నీకేమైనా బుర్రున్నారా హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి మై థ్రిఫ్టెడ్ వార్డ్రోబ్. సో చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసేస్తున్నారు మీరు ఏవైతే థ్రిఫ్టింగ్ చేస్తున్నారో అవుట్ఫిట్స్ అన్ని కూడా ఒకసారి చూపించండి అని. యాక్చువల్గా నేను వెళ్ళిన ప్రతిసారి కూడా వీడియో తీయలేదు. సో నేను చాలా తీసుకున్నా అండ్ ఈ మధ్య నేను వీడియో తీసిన కాబట్టి కొన్ని మాత్రమే మీకు కనిపించినవి ఉంటాయి. అండ్ నేను ఆల్మోస్ట్ చాలా తీసుకున్నా అవన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నా. అండ్ నా కలెక్షన్ ఒకసారి చూపిస్తా. ఈ 3 అన్నమాట. సో ఒకసారి క్లియర్గా అన్నీ చూపిస్తా. ఓకే, సో ఫస్ట్ నేను ఒకసారి ప్యాంట్స్ చూపిస్తా. ప్యాంట్స్ ఏమేమి అయితే తీసుకున్నానో. సో ఈ ప్యాంట్స్ కలెక్షన్ చెప్తా స్టోరీ. సో ఈ ప్యాంట్స్ అన్నీ ఇవి. సో ఈ ప్యాంట్స్ తీసుకోకముందు నేను ఎక్కువగా ఇట్లాంటి బ్లాక్ ప్యాంట్స్ నేను యూజ్ చేసేది. ఆల్మోస్ట్ నా దగ్గర 4 to 5 బ్లాక్ ప్యాంట్స్ అయితే ఉండేది. సో అవే నేను రిపీటెడ్గా అవే యూజ్ చేస్తుండే. అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చిన తర్వాత ఈ కలర్ ప్యాంట్స్ అయితే యూజ్ చేస్తున్నా. సో ఇందులో కూడా ఒక బ్లాక్ ఉందిలేండి, అది వేరే విషయం. సో ఫస్ట్ ఒకసారి ప్యాంట్స్ చూపిస్తాను. సో ఫస్ట్ ఇయర్ కమ్స్ మై ఫేవరెట్ ప్యాంట్. ఇది నా చాలా ఫేవరెట్ ప్యాంట్. సో ఇది వచ్చేసి నేను ఎర్రగడ్డలో తీసుకున్నా. అండ్ ఐ థింక్ మీరు కూడా చూసినట్టున్నారు, ఆ వీడియోలో ఉందో లేదో నాకు కూడా ఇంత ఐడియా లేదనుకుంటా. సో ఇది కాస్ట్ వచ్చేసి 350 రూపీస్, బట్ టూ మచ్ వర్త్. సో ఒకసారి చూడండి, క్లాత్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. అండ్ దీనికి నేను బెల్ట్ యూజ్ చేయకుండా ఇట్లాంటి థ్రెడ్ యూజ్ చేస్తున్నా. సో మీరు కూడా ఎప్పుడైనా బెల్ట్ లేనప్పుడు ఇట్లాంటి హ్యాక్ యూజ్ చేయండి. అండ్ నాకు బెల్ట్ కంటే ఇదే కొంచెం కంఫర్ట్గా అనిపిస్తుంది. అండ్ ఈ ప్యాంట్ మాత్రం చాలా వర్త్, ఎందుకంటే నేను చాలాసార్లు వేసుకున్నా. అండ్ దీని మీదకి ఎట్లాంటి బ్లాక్ షర్ట్స్ కానీ బ్లాక్ టీషర్ట్స్ కానీ వేసుకుంటే చాలా అంటే చాలా బాగా లుక్ వస్తుంది. సో ఒకసారి ఏమైనా ఫొటోస్ ఉంటే నేను పక్కన డిస్ప్లే చేస్తాను, చూడండి. దిస్ ఈస్ ద ప్యాంట్. అండ్ పాకెట్స్ కూడా చాలా బాగా వచ్చేసినాయి. అండ్ ఇవన్నీ మడతపెట్టాలి తర్వాత, అది పెద్ద టాస్క్ నాకు. అండ్ ఇయర్ కమ్స్ ఆల్సో మై ఫేవరెట్ ప్యాంట్. ఇది కూడా నా ఫేవరెట్ ప్యాంట్. ఇది నేను చాలా వాటిలో యూజ్ చేసిన. అండ్ అనంతగిరి హిల్స్లో షూట్ ఉండే, ఆ షూట్ పిక్స్ కూడా నేను ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను. ఈ ప్యాంట్ వేరే లెవెల్ పిక్స్ ఇచ్చేసింది నాకైతే, థ్యాంక్స్ టు దిస్ ప్యాంట్. అండ్ ప్యాంట్ వచ్చేసి జారా మోడల్. సో ఇది వచ్చేసి నేను ప్యారడైస్లో తీసుకున్నా. ఇది స్టార్టింగ్లో తీసుకున్నా, అప్పుడు నేను వీడియో ఏం చేయలేదు. సో ఇట్ కాస్ట్ మీ 350. ఇది కూడా 350. ఏమంటారు, మామ్ ఫిట్ అనమాట. ఇది బ్యాగీ ఫిట్ కాదు, ఇంతకుముందు చూపించింది బ్యాగీ ఫిట్, ఇది మామ్ ఫిట్. బట్ చాలా బాగుంటుంది ఈ ప్యాంట్. దీని మీద కూడా చాలా ఏమంటారు షర్ట్స్ అండ్ టీషర్ట్స్ చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ ఇయర్ కమ్స్ మై ఆల్సో ఫేవరెట్ ప్యాంట్. ఇక్కడ తీసుకునే అన్నీ నాకు చాలా ఫేవరెట్ ఉన్నాయి. సో అందులో ఇదొకటి. ఇది మీకు తెలిసే ఉంటుంది, నేను ఎన్నిసార్లు యూజ్ చేసినాను, నా చాలా వీడియోస్లో కూడా ఉంది. ఒకసారి దగ్గర నుండి చూడండి. వూలెన్ క్లాత్ టైప్ అనిపిస్తుంది, బట్ టూ వర్త్ ఇట్. అండ్ వెయిట్ కూడా మస్తు ఉంటుంది. ఈ 3 పిండాలంటే చాలా కష్టం తెలుసా. వాషింగ్ మిషన్లో వేయాలంటే ఈజీయే, కానీ మాకు వాషింగ్ మిషన్ లేదు, ఎందుకంటే నేను బ్యాచిలర్ రూమ్లో ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ పిండాలంటే పెద్ద టాస్క్, అప్పుడు మాకు చుక్కలు కనిపిస్తాయి నాకు. సో ఇది 200 రూపీస్ మాత్రమే. అండ్ షాప్ కూడా నేను చూపించిన, నా రీల్స్లో ఉంటుంది, నా ఇంతకుముందు వీడియోలో ఉంటుంది, ఎర్రగడ్డ వీడియో ఉంటుంది కదా, దాంట్లో ఉంటుంది. అండ్ ఇది 2 వర్త్, మస్తు అనిపిస్తుంది. ఇది బ్యాగీ ఫిట్. ఇది స్టార్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ ప్యాంట్ నేను తీసుకున్నా కానీ ఇంకేసుకోలే, ఇది స్టైల్ చేస్తే బాగానే ఉంటుంది. అండ్ దీని మీదకి నాకు తెలిసి బ్లాక్ ఐటమ్సే సూట్ అవుతాయి మోస్ట్లీ. డార్క్ ఐటమ్స్, మెరూన్ షర్ట్ ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తా. ఆ షర్ట్ దీని మీదకి బాగా సూట్ అవుతుంది, బట్ ఎప్పుడు నేను వేసుకొని స్టైల్ చేయాలన్నమాట, చేద్దాం అది కూడా.
ఇది కూడా సేమ్ 200 కాస్ట్. ఈ ప్యాంట్ ఎక్కడ తీసుకున్నానో అక్కడనే తీసుకున్నా ఇది కూడా. సో అదే షాప్లో ఈ ప్యాంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ వైట్ నేను వీడియోలో చూపించిన అండ్ స్టైల్ చేసి కూడా చూపించిన అండ్ పక్కన డిస్ప్లే చేసేస్తా ఫోటో. ఇది 350 రూపీస్ కాస్ట్ ఐ థింక్. బట్ ఇది కూడా బాగా నచ్చింది. యాక్చువల్గా నేను కొరియన్ ప్యాంట్ కోసం చాలాసార్లు చూసిన, నాకు ఎక్కడ ప్రాపర్గా దొరకలే. ఒకవేళ మీకు ఎక్కడైనా కొరియన్ ప్యాంట్ తెలిసి ఉంటే నాకు సజెస్ట్ చేయండి, నేను తీసుకుంటా పక్కా. కొరియన్ వైట్ ప్యాంట్ అది కూడా. అండ్ నా స్టార్ ఐటమ్స్ చూపిస్తా. దీస్ ఆర్ మై స్టార్ ఐటమ్స్. సో ఫస్ట్ ఇది నేను రీసెంట్ వీడియోలో చేసిన, దాన్ని ఏమంటారు, ట్యాంక్ టాప్. సో ట్యాంక్ టాప్ తీసుకున్నా. ఇది 150 రూపీస్కి తీసుకున్నా. వైట్ వర్తే. ఇంకా నేను వేసుకోలేదు, స్టైల్ చేస్తా మోస్ట్లీ. అండ్ ఈ టీషర్ట్ మీరు చాలాసార్లు చూసుంటారు. సో ఇది కూడా బాగుంటుంది టీషర్ట్. బట్ ఇది నేను ఓన్లీ టీషర్ట్ ఎప్పుడు ఒకటే సింగిల్గానే వేసుకున్నా. యాక్చువల్గా దీనికి షార్ట్ కూడా ఉంటుంది. సో ఇది కార్డ్ సెట్ అనమాట. ఇవి రెండు కలిపి వేసుకోవాలి. బీచ్లో వేసుకుంటా వేరే లెవెల్ ఉంటుంది. సో నేను ఎప్పుడు స్టైల్ చేద్దామన్నా కుదరలేదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా పక్కా ఇది స్టైల్ చేసి చూపిస్తా. అండ్ ఫోటో ఒకటి ఉంది, నేను నార్మల్గా వేసుకొని చూసిన, స్నాప్లో దిగిన. సో అది కూడా డిస్ప్లే చేసేస్తా. బాగుంటే డిస్ప్లే చేస్తాను, లేకపోతే లేదు. అండ్ ఈ ప్యాంట్ ఇది కూడా కార్డ్ సెట్. సో ఇది మీకు తెలిసే ఉంటుంది. నేను పూరికి వెళ్ళినప్పుడు బీచ్లో ట్రై చేసిన, మస్తు అనిపించింది. యాక్చువల్గా నేను ఇది ఎక్స్పెరిమెంట్ చేసిన, బట్ వేసుకుంటే వేరే లెవెల్ అనిపించింది. ఫొటోస్ మాత్రం వేరే వచ్చినాయి. నాకు చాలా బాగా నచ్చింది అది. అండ్ ఇది నేను రీసెంట్ ఎర్రగడ్డ వీడియో ఉంది కదా, దాంట్లో చేసిన. ఇది 400 పడ్డది. నాకు చాలా బాగా అనిపించింది. బట్ ఇంకా నేను స్టైల్ చేయలేదు. నాకు ఈ ప్రింట్ బాగా అనిపించింది, అందుకే నేను ఇది తీసుకున్నాను. కలర్ కోసం కాదు కానీ. అండ్ ఇది వెయిట్ కూడా బాగుంది. వూలెన్ క్లాత్, వింటర్ టైంలో వేసుకోవడానికి బాగా పనికొస్తుంది. ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది కాబట్టి యూస్ఫుల్ అనమాట, స్టైల్ చేద్దాం. అండ్ ఇది నేను బర్త్డే కోసం తీసుకున్నా. యాక్చువల్గా నేను బర్త్డేకి అక్కడ తీసుకుందామనే ఉద్దేశం లేదు, బట్ ఇది బాగా నచ్చింది. అండ్ ఇది కొత్తది, థ్రిఫ్టెడ్, అంటే సెకండ్ హ్యాండ్ పీస్ కాదు, సర్ప్లస్ పీస్ కాదు. బట్ ఇది చాలా బాగా నచ్చింది. ఇది జస్ట్ 400కే తీసుకున్నా. చాలా బాగా పనికొచ్చింది. నేను పిక్స్ అయితే మస్తు వచ్చినాయి దీని మీద, వేరే లెవెల్. అండ్ కాలర్ కూడా ఇట్లా ఉంటుంది. బాగుంది, ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు షర్ట్స్ అండ్ టీషర్ట్స్, ఇది నేను రీసెంట్ ఎర్రగడ్డ వీడియో ఉంది కదా, దాంట్లో ఉంది. ఇది యాక్చువల్గా నేను తీసుకున్నా, ఇంకా స్టైల్ చేయలేదు. స్టైల్ చేస్తే బాగుంటుంది. ఇది అండ్ వైట్ ప్యాంట్తో స్టైల్ చేయాలి, మస్తు ఉంటుంది పక్కా. నాకు నమ్మకం ఉంది. ఇది నేను పింట్రెస్ట్ దాంట్లో ఇక్కడ చూసినట్టున్నా. బట్ బాగా మంచిగా స్టైల్ చేస్తా పక్కా. ఈ షర్ట్ 100 రూపీసా 50 రూపీస్కో తీసుకున్నాను. ఇది 100 రూపీస్ అనుకుంటా. అండ్ ఇది కూడా మీకు తెలుసు కదా, ఇది కూడా ఒకసారి స్టైల్ చేసి చూపించిన. టైలర్డ్ ఫిట్, సారీ, యూఎస్ పోలో. ఇది ఈ షర్ట్ వచ్చేసి రగ్గస్ యూఎస్ పోలో. ఇది కూడా నేను 100 రూపీస్కే తీసుకున్నా. ఇది చాలా బాగా వచ్చింది. అండ్ లూజ్ ఫిట్, 2 లూజ్ ఫిట్ ఉంటుంది. అండ్ కమింగ్ టు దిస్ స్నిచ్, ఇది మన రీసెంట్ ప్యారడైజ్ వీడియోలో ఉంటుంది. సో స్నిచ్ బ్రాండ్, ఇది బాగుంది. ఇది కూడా స్టైల్ చేయలేదు, ఇంకా చేస్తా. ఇంతకుముందు చేసింది నేను డిస్ప్లే చేస్తా. ఇది స్టైల్ చేయలే, చేస్తా. బట్ పక్కా బాగుంటుంది. కొంచెం ట్రాన్స్పరెంట్, మరీ అంత ట్రాన్స్పరెంట్ కాదు. మరీ అంత ట్రాన్స్పరెంట్ నేను వేసుకోను కూడా. ఒకటి ఉంది నేను తీసుకున్న, అది వేస్ట్ అయిపోయింది, అది అట్లే పడుంది. సో ఇది నేను 250కి తీసుకున్నాను అనుకుంటా, 350, సారీ. అండ్ కమింగ్ టు దిస్ టీషర్ట్, ఇది ఎర్రగడ్డలో తీసుకున్నా. ఇది 150 రూపీస్ అనుకుంటా. బట్ నేను నార్మల్గా యూజ్ చేస్తాను అంతే. దీని మీద కూడా ఈ వైట్ ప్యాంట్ యూజ్ చేస్తే మస్తు ఉంటుంది. ఒకసారి స్టైల్ చేద్దాం, మోస్ట్లీ ట్రై చేస్తాం. ఇక్కడ అన్నీ చూపించినాక స్టైల్ చేస్తే ఏమో ఉంటుంది కానీ. అండ్ ఇది కూడా నేను చాలాసార్లు యూజ్ చేసిన. ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది, మస్తు అనిపిస్తుంది నాకైతే. అండ్ ఇది నేను నార్మల్ వేర్కి, డైలీ వేర్కి యూజ్ చేసుకున్నా. అండ్ కమింగ్ టు దిస్ టీషర్ట్, ఇది కూడా నాకు చాలా ఇష్టం. నేను చాలాసార్లు వేసుకున్నా, అందుకే ఇట్లా అయింది. ఆల్మోస్ట్ నేను 100 టైమ్స్ వేసుకున్నా. నాకు ఇది చాలా బాగా ఇష్టం, అందుకే.
బట్ బాగుంటుంది. ఇది నేను 200. టీ షర్ట్స్ అన్నీ కూడా నేను 200 రూపీస్కే తీసుకున్నా. అండ్ టీ షర్ట్ షాప్ మీకు తెలుసు కదా. అండ్ కమింగ్ టు దస్, ఇది కూడా నేను ఎర్రగడ్డలో తీసుకున్నా. ఇది కూడా 200 రూపీస్. ఇది కూడా ఒక వీడియోలో ఉంటుంది అనుకుంటా, ఎర్రగడ్డ వీడియో, లాస్ట్ ఎర్రగడ్డ వీడియోలోనే ఉంటుంది మోస్ట్లీ. ఇది కూడా 200 రూపీస్. ఇది కూడా నాకు చాలా ఇష్టం. సో ఇంత అయింది కుప్ప. అండ్ కమింగ్ టు పాయింట్, మీరు అడుగుతారొచ్చు నాకు తెలిసి. సో ఇప్పుడు నేను వేసుకున్న జాకెట్, ఇది నాకు ఇన్స్టాలో కూడా చాలామంది అడిగారు. ఈ జాకెట్ నేను జూడియోలో తీసుకున్న తర్వాత నుంచి నాకు అస్సలు ఇది కనిపించలే. బట్ ఇది నేను 1000 పెట్టి తీసుకున్నా. బట్ ఇది కూడా నేను చాలాసార్లు వేసుకున్నా. అండ్ వింటర్స్లో అయితే నేను స్వెటర్ బదులు ఇదే వేసుకుంటూ ఉంటా. అండ్ ఈ ప్యాంట్ నార్మల్ ప్యాంట్, నేను దీని గురించి చెప్పాలనుకోవట్లేదు. ఇది బయట ఎక్కడో స్టోర్లో తీసుకున్నా. సో ఇంతే గైస్ వీడియో వచ్చేసి. సో మీకు అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయినా, యాక్చువల్గా ఇది ఎయిర్పోడ్స్ మైక్ కాదు. సో నాకు ఏదో ఒకటి ఉంటే కొంచెం చెప్పడానికి ఈజీగా వస్తుందని నేను అప్పటి నుంచి ఇది యూజ్ చేస్తున్నా. అది సంగతి. మైక్ కాదు ఇది, మైక్ అనుకోకండి. మైక్ కొందాం, మీరు సపోర్ట్ చేస్తే కొందాం పక్క. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి కమెంట్ చేయండి. నేను పక్క వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటా. ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా ఉందాం, కమ్యూనిటీ పెంచుకుందాం, మళ్ళీ ఫ్యాషన్ కమ్యూనిటీ పెంచుకుందాం. ఎడిటింగ్ కొంచెం తగ్గించిన, మీరు సపోర్ట్ చేయట్లేదు ఎడిటింగ్, సో అందుకే తగ్గించిన. మీరు సపోర్ట్ చేస్తారంటే అవి కూడా వీడియోస్ చేస్తాం, అవి కూడా పెట్టేసేద్దాం. సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఇది పక్కా ట్రై చేసి ఇన్స్టాగ్రామ్, ఇది ఎడిటింగ్ కాదు భయ్యా, దిస్ ఈస్ నాట్ ఎడిటింగ్. సో మీకు కూడా కావాలంటే, థ్రిఫ్టింగ్ కావాలంటే కామెంట్ చేయండి. అండ్ మీకు ఇందులో ఏ అవుట్ఫిట్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఇంకేమైనా సజెస్ట్ చేయాలనుకుంటే అది కూడా సజెస్ట్ చేయొచ్చు, కామెంట్ చేయండి. నేను ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. సో అంతే, మళ్ళీ ఉంటా, బాయ్.